హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మోడ్ ఆఫ్ ఎ గ్రూప్ డేటా గురించి క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేయడం జరిగింది దీనిపైన, ఇదే క్వశ్చన్ పైన, కానీ అక్కడ అంత క్లారిటీగా రాలేదనిపించింది. సో అందుకే మళ్ళీ మనం ఈ లాంగ్ వీడియోలోకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి లర్న్ విత్ పవన్ విత్ కాన్సెప్ట్స్ విత్ క్లారిటీ. మీకు ఎలాంటి కాన్సెప్ట్ క్లారిటీగా కావాలన్నా మన ఛానల్లో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే 100% వాటికి సొల్యూషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మనకి ఇంకొక ఛానల్ కూడా ఉంది, విఎస్పి యూనిటీ అని. అది మెయిన్ ఛానల్, దాని అనుబంధ ఛానలే ఇది అనమాట. సో ఆ ఫస్ట్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మోడ్ ఆఫ్ ఎ గ్రూప్ డేటా అంటే ఏంటి? ద వాల్యూ ఆఫ్ ది వేరియట్ విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఈజ్ కాల్డ్ మోడ్ అన్నాడు. మోడ్ అంటే ఏంటి? మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ మోడ్. ఫార్ములా ఏంటి మరి మోడ్కి? ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్ అనేది ఫార్ములా అనమాట. ఇది మోడ్కి ఫార్ములా. ఇందులో ఎల్ అంటే ఏంటి? ఎల్ అంటే లోవర్ లిమిట్ ఆఫ్ ఎ మోడల్ క్లాస్, హెచ్ అంటే క్లాస్ విడ్త్ ఆఫ్ ది మోడల్ క్లాస్, అండ్ F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్, F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ మోడల్ క్లాస్, F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ సక్సీడింగ్ మోడల్ క్లాస్ అనమాట. ఈ ప్రిసీడింగ్ అంటే సక్సీడింగ్ అంటే ఏంటి? ఈ మోడల్ క్లాస్ ఏ విధంగా మనం ఆ ప్రాబ్లంలో ఐడెంటిఫై చేయాలి? ఆ మోడల్ క్లాస్ ఐడెంటిఫై చేస్తేనే మనకి ఎల్ వస్తుంది. ఎల్ వస్తే ఆ మోడల్ క్లాస్ ఐడెంటిఫై చేసి F1 వస్తుంది. F1 వస్తే దాని పైన ఇది F2, కిందిది పైన ఇది F0, కిందిది F2 అవుతుంది. హెచ్ అనేది నార్మల్గా క్లాస్ విడ్త్ అనమాట. మనం మీడియంలో ఏ విధంగా తీసుకున్నామో ఆ విధంగా క్లాస్ విడ్త్ని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం. ఇది మనకు ప్రాబ్లం. ఇక్కడ ఒకసారి చూడండి, క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ప్రాబ్లం ఏంది? ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ డేటా అన్నాడు. క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చిండు, ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అవసరం లేదండి, ఇది మీడియన్కి అవసరం, మోడ్కి అవసరం లేదు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓన్లీ డైరెక్ట్గా క్వశ్చన్లో ఇచ్చిన టేబుల్తోనే మనం అన్ని వాల్యూస్ని డిక్లేర్ చేసుకుంటాం. ఏ విధంగా? మోడ్ అంటే ఏంటి? మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అకరింగ్ టర్మ్ అన్నాం. అంటే ఎక్కువ టర్మ్ రిపీట్ అయ్యే ఫ్రీక్వెన్సీని మోడ్ అంటాం. ఇట 18 అనేది పెద్ద నెంబర్ అనమాట. ఇంటిలో పెద్ద నెంబర్ ఏది ఉంటే అదే మనకు మోడ్ అవుతుంది. 18 అనేది పెద్ద నెంబర్. సో 18ని మనం ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ F1 అనుకుంటున్నాం. దీనిపైన ఉన్నది F0 అవుతుంది, కింద ఉన్నది F2 అవుతుంది. ఓకే, ఈ 18 ఉన్న లైన్లో లోవర్ లిమిటే ఎల్ అవుతుంది. సో ఎల్ ఏంటి ఇక్కడ? L20, F1 18 అండ్ F0 12, F2 9. F0 12, F2 9, F1 18 అండ్ L is 20. హెచ్ అంటే ఏంటి మరి? ఈ లెంత్ క్లాస్ విడ్త్ అనమాట. 10 - 0 10, అది హెచ్ వాల్యూ. సో మనకు కావాల్సిన అన్ని వాల్యూస్ వచ్చినాయి. ఓకేనా? వీటన్నిటిని తీసుకొని పోయి మనం ఏం చేయాలి? ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. మరి ఫార్ములా ఏంటి సార్? ఇది ఫార్ములా అనమాట. సో ఇక్కడ మీరు ఫార్ములా చూసినట్లయితే మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్ అనేది ఫార్ములా. F1 అంటే పైన మనకి 18 వచ్చింది, F0 అంటే 12, 2 ఇంటూ F1 అండ్ F0 అంటే 12, F2 అంటే 9, హెచ్ అంటే 10, ఎల్ అంటే 20. సో 20 ప్లస్ ఈ 18 మైనస్ 12 6 అవుతుంది, 36 మైనస్ 21 15 అవుతుంది ఇంటూ 10. 6/15 చేస్తే 0.4 వస్తుంది, దాన్ని 10తో మల్టిప్లై చేస్తే 4 అవుతుంది. ఇక్కడ దేన్ని డిస్టర్బ్ చేయొద్దు, మనం ఏ ప్రాబ్లంకి అయినా సరే దీన్ని డిస్టర్బ్ చేయొద్దు. దీన్ని డెసిమల్గా కన్వర్ట్ చేసి దీనికి యాడ్ చేయాలి. ఒకవేళ ఈ డెసిమల్ కన్వర్షన్ అనేది ఏదైనా చిన్న మిస్టేక్ అయినా కూడా మనకు ఆన్సర్ మొత్తంగా మిస్టేక్ రాదనమాట. ఇప్పుడు 4 బదులు నీకు 3.9 వచ్చింది అనుకో, ఏం కాదు. 3.8 వచ్చింది అనుకో, ఏం కాదు. అట్లా కొంచెం మిస్టేక్ అయినా కూడా ఏం కాదనమాట. ఆన్సర్ అనేది నియరర్గా మనకు కనిపిస్తుంది. సో 20 + 4 24 అనేది మోడ్ ఆఫ్ ఏ గ్రూప్ డేటా అయింది. ఇక్కడ నోట్ పాయింట్ ఇవ్వడం జరిగింది, వెరీ ఇంపార్టెంట్ నోట్ పాయింట్. ఈ నోట్ పాయింట్ని ఒకసారి మీరు గమనించండి. మోడల్ క్లాస్ ఇస్ ద క్లాస్ విత్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. మోడల్ క్లాస్ని ఏ విధంగా మనం డిక్లేర్ చేసుకోవాలి? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడైతే ఉంటుందో ఆ క్లాస్ని మనం మోడల్ క్లాస్ అంటాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాదండి, నార్మల్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ దగ్గరికి పోవాల్సిన అవసరమే లేదు.
మోడ్ ఫైండ్ అవుట్ చేసే దగ్గర. ఇక్కడ సెకండ్ పాయింట్ చూద్దాం. ఇఫ్ 2 క్లాసెస్ హ్యావ్ సేమ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మోడ్ కెనాట్ బి డిటర్మైన్డ్ బై దిస్ ఫార్ములా. అంటే ఈ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి డౌట్ రావచ్చు, ఈ 18 అనేది 2 టైమ్స్ ఉందనుకోండి, ఇక్కడ 18 ఉంది, ఇక్కడ కూడా 18 ఉంది. మరి అప్పుడు ఈ 18ని కన్సిడర్ చేయాలా, ఈ 18ని కన్సిడర్ చేయాలా అనే డౌట్ ఉంటుంది. ఓకేనా? సో అలాంటి వాళ్ళ గురించే ఈ నోట్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇఫ్ 2 క్లాసెస్ హ్యావ్ సేమ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మోడ్ కెనాట్ బి డిటర్మైన్డ్ బై దిస్ ఫార్ములా అని ఇవ్వడం జరిగింది. అంటే రెండు కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీస్ సేమ్ ఉన్నాయి అనుకోండి, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీస్, అలాంటి టేబుల్కి మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా అనేది అప్లికేబుల్ కాదు అని ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఫార్ములాతో రాదు అంటే వేరే ఏదో ఒకటి దానికి ఆల్టర్నేట్ ఉండే ఉంటుంది, కానీ అది మన స్కూల్ లెవెల్లో కానీ ఇంటర్ లెవెల్లో కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకు లేవన్నమాట. అవి హైయర్ స్టడీస్లో ఉంటాయి, రైట్? సో ఇక్కడ వరకు అయితే మనం చదవాల్సింది ఏంటి అంటే, ఇచ్చిన టేబుల్లో ఒకటే హైయెస్ట్ వాల్యూ ఉన్నట్లయితే మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంది అని అర్థం. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ పంపించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.